హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఈ వీడియోలో చాలా క్వాలిటీగా కన్‌స్ట్రక్షన్ చేసిన పక్కనే 3 ఇల్లులు చూద్దామండి. 3 కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటుంది. బ్రాండెడ్ ఐటెమ్స్ యూజ్ చేసి కన్‌స్ట్రక్షన్ అయితే చేయించారండి. లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా చేయించారు. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ ఒకసారి చూడండి. 3 కూడా సేమ్ చేశారు కానీ లోపల ఇన్‌బిల్డ్ మాత్రం ఒకలాగే ఉంటుందండి. ఈ 3 ఇల్లులు కూడా అమ్మకానికి ఉన్నాయి. ఇది నార్త్ ఫేసింగ్‌లో కట్టించిన 3 బీహెచ్‌కే హౌసెస్ అండి. ఇది ఒక్కోటి 163 గజాల కన్‌స్ట్రక్షన్ చేశారండి. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్‌మెంట్స్ వచ్చి 27x55 అండి. ఇది సెన్స్‌లో చూస్తే 3.3 సెంట్స్ అయితే దాటొస్తుంది. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ ఒకసారి చూడండి. మూడాట్లకి కూడా చేంజ్ చేశారు. ఎలివేషన్ వైస్ కూడా చాలా చేయించారండి. లోపల మాత్రం సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటుందండి. కబోర్డ్ కి యూజ్ చేసిన సీట్స్ మాత్రం చేంజ్ అవుతాయి అంతే. ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ కనిపిస్తున్న ఈ హౌస్ వచ్చి నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. పక్క 2 హౌస్ వచ్చి నార్త్ ఫేసింగ్ హౌసెస్ అండి. మనకి కార్నర్ హౌస్ కావాలనుకుంటే ఫస్ట్ హౌస్ తీసుకోండి. ఎవరైనా బ్రదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కలిపి తీసుకుందానికి వెళ్తే ఇల్లులు చాలా బాగుంటాయండి. మనకి ఇలా నార్త్ వెస్ట్ కార్నర్ రావడం వల్ల ఏంటంటే మనకి వెస్ట్ వైపు రోడ్ దగ్గర గార్డెన్ కింద కానీ కార్ పార్కింగ్ చేసుకోవడానికి కానీ యూజ్ చేసుకుంటే బాగుంటుందండి. అవుట్ సైడ్ కార్ పెట్టుకున్న కూడా ప్లేస్ ఉంది. మన ఫ్రంట్ ఎలివేషన్ వైస్ అయితే చాలా చేయించారండి. మనకి ప్లానింగ్ వైజ్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుందండి. మోడర్న్ గా ఉంటుంది. మీకు లాస్ట్ లో ప్లాన్ కూడా ఇస్తాను. ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫ్రెండ్స్ మన గేట్ తీసిన లోపల కంటే పార్కింగ్ ఏరియా పెద్దదిగా ఇచ్చారు. పార్కింగ్ ఏరియా యూజ్ చేయని ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. ఇది యాంటీ స్కిడ్ టైల్ యూజ్ చేశారండి. ఈజీగా మనకి ఫార్చునర్ కార్ లాంటిది కూడా పడుతుంది. అలాగే ఇక్కడ సీలింగ్ డిజైన్ చూడండి. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారు. సెంటర్ లో బాక్స్ కి మాత్రం పీవీసీ సీట్స్ ఇచ్చారండి. ఫ్రంట్ మెయిన్ డోర్ మాత్రం టోటల్ గా టేక్ వుడ్ వెళ్ళారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. సింహద్వారం ఒకసారి చూడండి. సింపుల్ డిజైన్ లో చాలా చేయించారు. ప్లస్ మనకి బిల్డింగ్ కి ఈస్ట్ వైపు వచ్చి 2.5 feet పైన అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ తీసుకున్నారండి. ఇది దగ్గర 3 అడుగులు ఉంటుంది. నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారండి. అది కూడా టేక్ డోర్ కి వెళ్ళారు. మీకు లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్ గా చూపిస్తాను చూడండి. మనకి సీలింగ్ కూడా చాలా చేయించారు. ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి నార్త్ వెస్ట్ లో ల్యాండింగ్ ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారు. మనకి స్టేర్ కేస్ కింద ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారండి. మనకి స్టెప్స్ దగ్గర ఎలివేషన్ లో చూపించాను కదా, వర్షం అయితే పడకుండా క్లోజ్ చేశారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కాలంలో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. పక్కనే టోటల్ గా 3 హౌసెస్ ఉన్నాయి. 3 హౌసెస్ కూడా ప్లానింగ్ అయితే ఒకలాగా ఉంటుంది. ఎవరైనా బ్రదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కలిపి తీసుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్ మన మెయిన్ డోర్ తీసిన లోపల కంటే 2x4 వెట్టిఫైర్ టైల్స్ యూజ్ చేశారండి. టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది బ్రాండెడ్ టైల్ అపర్నర్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 11x15 సైజులో తీసుకున్నారు. విత్ వచ్చి 11 అడుగులు తీసుకున్నారు. లెంత్ వచ్చి 15 అడుగులు తీసుకున్నారండి. హాల్ నుంచి ఈస్ట్ వైపుకు గుమ్మమండి ఒక కిటికీ అయితే తీసుకున్నారండి. రైట్ సైడ్ ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడండి. సింపుల్ డిజైన్ లో ప్లైన్ గా చేయించారండి. ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. అక్కడక్కడ స్పాట్ లైట్స్ కూడా తీసుకున్నారండి. ఇలా సింపుల్ డిజైన్ లో మీరు సీలింగ్స్ చేసుకోవడం కూడా చాలా క్లాస్ గా అయితే ఉంటుందండి. మనకి ఇక్కడ ఈస్ట్ వైపు ఒక కిటికీ ఒక డోర్ ఇచ్చారు కదా, లోపల కిటికీలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు చేయించారండి. కిటికీలో గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. డబ్ల్యూపీసీ విండోస్ తీసుకున్నారండి. ఇక్కడ ఇచ్చిన గ్రిల్ డిజైన్ కూడా చూడొచ్చు. లోపల స్విచ్చెస్ అన్ని కూడా లెగ్ లైన్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారు. మనకి ఈస్ట్ వైపు డోర్ కూడా టేక్ డోర్ తీసుకున్నారండి. ఇది కూడా డబుల్ డోర్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఎస్ఎఫ్స్ ఆపోజిట్ అయితే సెట్ అవుతుందండి. స్ట్రైట్ వ్యూ అయితే వస్తుంది. టీవీ యూనిట్ వ్యూ వచ్చి స్ట్రైట్ వ్యూ వస్తుంది. టీవీ యూనిట్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి ఈజీగా 72 inches టీవీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి. సింపుల్ డిజైన్ లో టీవీ యూనిట్ అయితే చేయించారు. టీవీ యూనిట్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చిన్న బాక్స్ డిజైన్ లో తీసుకున్నారండి. ఇక్కడ వాల్ ప్యానల్స్ కూడా తీసుకున్నారు. టీవీ యూనిట్ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా ఒకసారి చూస్తే మనకి స్టోన్ డిజైన్ లో తీసుకున్నారు. ఇక్కడ బార్డర్ కూడా తీసుకున్నారండి. మనకి ఈ బాక్సెస్ చిన్న టాయ్స్ పెట్టుకున్నకైతే బాగుంటుంది. కింద రిమోట్ సైడ్ పెట్టుకున్న కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. వర్క్ వైజ్ అయితే మంచిగానే చేయించారండి. మొత్తం మోడర్న్ కన్స్ట్రక్షన్ చేయించారు. ప్లానింగ్ కూడా మీకు డిఫరెంట్ గా అయితే ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. రెగ్యులర్ ప్యాటర్న్ లో చేయించలేదండి, కొంచెం డిఫరెంట్ గానే చేయించారు. మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ బెడ్రూమ్ ఇచ్చారండి. మనకి అది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చి సెకండ్ బెడ్రూమ్, ఇది వచ్చి థర్డ్ బెడ్రూమ్ ఇచ్చారు. ఈ 2 bedrooms కి కలిపి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ రెండింటికి అటాచ్డ్ రాలేదు. ముందు కామన్ వాష్రూమ్ చూద్దాం. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తో చేయించారు. అక్కడ ఇచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. వీళ్ళు వచ్చి ప్లస్ డోర్స్, రెడీమేడ్ డోర్స్ కాకుండా వీళ్ళు డోర్స్ తీసుకుంటే ఆల్రెడీ డెక్లమ్ సీట్స్ అయితే అందించారండి. సేమ్ ప్యాటర్న్ లో కలిసేలాగా. అలాగే ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x6 సైజులో అయితే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి అపెక్స్ గ్రౌటింగ్ కూడా యూజ్ చేస్తారు. పైన సైడ్ ఇచ్చారండి. బెడ్రూమ్ నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు. మనకు టోటల్ గా జాగోర్ కంపెనీ ట్యాప్స్ అండ్ షూట్స్ యూజ్ చేశారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు.
వర్క్ వైజ్ అయితే ఎక్కడ కూడా రాజీ పడకుండా చేయించారండి. ఫ్రెండ్స్ ఒకసారి చూస్తే మీకు లోపల డోర్స్ అన్ని కూడా ఒకటే ప్యాటర్న్ లో కనిపించేలా మనకైతే డెక్లమ్ సీట్స్ అయితే వీళ్ళు డోర్స్ తీసుకున్న తర్వాత అలా తయారు చేయించారండి. ఇవి రెడీమేడ్ డోర్స్ కాబట్టి వీళ్ళు ఓన్ గా చేయించుకున్నారు. మొత్తం లోపల గుమ్మాలు కిటికీలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ జెడ్ బ్లాక్ గ్రానైట్ తో వెళ్ళారు. ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x11 సైజులో తీసుకున్నారండి. బెడ్రూమ్ పెద్దదిగానే ఇచ్చారు. ఇక్కడ వెస్ట్ వైపు ఒక విండో తీసుకున్న, సీలింగ్ డిజైన్ కూడా సింపుల్ డిజైన్ లో తీసుకున్నారండి. ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేస్తారు. లోపల కలర్స్ వైజ్ కూడా చాలా ప్లైన్ కలర్స్ తీసుకున్నారండి. మనకి బెడ్రూమ్ కూడా పెద్దదిగా రావడం వల్ల మంచం అది కూడా బాగా సెట్ అవుతుంది. మొత్తం లోపలంతా కూడా ఒక కలర్ కోటింగ్ ఉందండి. ఇంకా సెకండ్ కోటింగ్ అయితే వేయించాలి. బెడ్రూమ్ డోర్ పక్కన ఇక్కడ వాల్ డ్రాప్ చేయించారండి. సౌత్ వైపు వాళ్ళకి అయితే వాల్ డ్రాప్ చేయించారు. ఇవి వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారండి. గుమ్మం హైట్ వరకు మనకు వాల్ డ్రాప్ చేయించారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా యూనిక్ గా కనిపిస్తున్నాయండి. డిఫరెంట్ డిజైన్ లో తీసుకున్నారు. బార్డర్స్ కూడా యూజ్ చేశారు. మనకి డోర్ హ్యాండిల్ కూడా డోర్ లో కలిసిపోయేలాగా చేయించారండి. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగానే మూవ్ అవుతుందండి. వాల్ డ్రాప్స్ డిజైన్స్ వైజ్ కూడా చాలా బాగుంది. మనకి సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే థర్డ్ బెడ్రూమ్ ఇచ్చారండి. గెస్ట్ రూమ్ చూద్దాం రండి. గెస్ట్ రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x9 సైజులో తీసుకున్నారు. ఈ బెడ్రూమ్ కూడా పర్లేదండి, పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ లో 4x6 బెడ్ అయితే బాగా సెట్ అవుతుందండి. నార్త్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి నార్త్ వైపు గోడకైతే వాల్ డ్రాప్ చేయించారండి. ఇవి కూడా స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ ఈ వచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. సీట్స్ అన్ని కూడా చాలా ప్రీమియం గా ఉన్నాయండి. 1mm సీట్స్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. వర్క్ వైజ్ అయితే ఎక్కడ రాజీ పడకుండా చేయించారు. మనకి ఈ గెస్ట్ రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. ఈ పైన వచ్చి అటక ఇచ్చారండి. నాకు వాష్రూమ్ లో చూపించాను కదా, దానిపైన వచ్చి అటక ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే అడ్రస్ క్లియర్ గా చెప్తాను చూడండి. కాకినాడ రాయడిపాలెంలో అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి కాకినాడ పిఠాపురం రోడ్, పిఠాపురం సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ కి జస్ట్ 1 km డిస్టెన్స్ వస్తుందండి. ఇటు అచ్చిమేట జంక్షన్ కి అయితే ఒక 1 km నుంచి 1/2 km డిస్టెన్స్ లోనే ఉంటుంది. చాలా దగ్గరలోనే ఉంటుందండి. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ దగ్గరలో ఉంటే ప్రతి స్కూల్ బస్సు కూడా మన ఇంటి ముందు నుంచి వెళ్తుందండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పూజరం ఇచ్చారు. ఇక్కడ కూడా టేక్ డోర్ తీసుకున్నారండి. పూజరం కూడా పెద్దదిగా ఇచ్చారు. 4x6 సైజులో తీసుకున్నారండి. దేవుని పెట్టుకున్నాక వీళ్ళ చిన్న ప్లాట్ఫామ్ కింద చేయించారండి. ఇక్కడ డోర్ దగ్గర ఇచ్చిన హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చు. మనకి ఈ పూజరం కూడా టోటల్ గా టేక్ డోర్ తో చేయించారు. దీనికి నచ్చిన గ్లాస్ అయితే వేయించిస్తారండి. లోపల కలర్స్ వైజ్ కూడా చాలా బాగా చేయించారు. ఈ పూజరం దాటి కొంచెం వస్తే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా తీసుకున్నారండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ చూసి తర్వాత కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా చూద్దామండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11x15 సైజులో తీసుకున్నారు. ఇక్కడ మంచం అది కూడా బాగా సెట్ అవుతుందండి. బెడ్ అది కూడా డబుల్ కాట్ బెడ్ లాంటిది కూడా చాలా ఈజీగా సెట్ అవుతుంది. సీలింగ్ డిజైన్ కూడా చూడండి, సింపుల్ డిజైన్ లో యూజ్ చేశారు. స్పాట్ లైట్స్ యూజ్ చేశారు, అలా ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారండి. సౌత్ అండ్ వెస్ట్ వైపు కు 2 విండోస్ తీసుకున్నారు. బెడ్రూమ్ కి కార్నర్ లో వాల్ డ్రాప్ చేయించారండి. ఇవి వచ్చి ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ షీట్స్ కూడా మ్యాటిక్ ఫినిష్ తో ఇచ్చారండి. ఇంకా కవర్స్ అవి కూడా తీస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అంతా కూడా మనకి ఇంజనీరింగ్ ప్లానింగ్ తరపున అయితే కట్టించారండి. ఎక్కడ కూడా రాజీ పడకుండా వర్క్ వైజ్ అయితే బాగా చేయించారండి. ఈ బెడ్రూమ్ మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ కి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x10 సైజులో తీసుకున్నారు. ఇక్కడ మనకు ఫ్లోర్ మౌంటైన్ కాకుండా వాల్ మౌంటైన్ ఇచ్చారండి. ఒకసారి చూడొచ్చు. జాగోర్ కంపెనీ టోటల్ గా సెటప్ అంతా కూడా జాగోర్ కంపెనీ యూజ్ చేశారండి. టైల్స్ కూడా చూడొచ్చు. లాటిగ్రేట్ సిమెంట్ తో ఫిక్సింగ్ చేశారండి. అలాగే ఎఫెక్స్ గ్రౌటింగ్ యూజ్ చేశారు. వాష్రూమ్ చాలా పెద్దదిగా ఇచ్చారండి. పైన ఒక మెల్లర్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అయితే కట్టించారండి. మన కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా టోటల్ గా ఏరియా 10.5x15 అడుగుల 3 అంగుళాలండి. మనకి డైనింగ్ ఏరియా పెద్దదిగా వచ్చి ఈజీగా 6 సీటర్ టేబుల్ అయితే బాగా సెట్ అవుతుంది. పక్కన వాష్ బేసిన్ ఇచ్చారండి. మనం ఏమైనా కుక్ చేసుకున్న ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇది డైనింగ్ ఏరియా కాబట్టి మన డిన్నర్ సెట్స్ పెట్టుకుని చిన్న వాల్ డ్రాప్ చేయించారు. టోటల్ గా గ్లాస్ యూజ్ చేశారు. ఇవి కూడా ఓపెన్ బుల్డోర్స్ తీసుకున్నారండి. మన కిచెన్ చూసారు కదా, ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. నార్త్ ఫేసింగ్ ఇల్లు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇలా ఓపెన్ కిచెన్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. చూసారుగా చాలా పర్ఫెక్ట్ గా చేయించుకున్నారు. వాల్ డ్రాప్స్ కూడా చాలా ఎక్కువగానే వచ్చినాయి. ప్లాట్ఫామ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇవన్నీ కూడా వాల్ డ్రాప్స్ ఇచ్చారు. కింద అన్ని కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకుని వాల్ డ్రాప్స్ ఇచ్చారండి. ఇక్కడ మనకు ఓవెన్ అవి పెట్టుకోవడానికి ఇచ్చారు. గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికి కూడా తీసుకున్నారండి. ఇక్కడ ఇచ్చిన టైల్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయండి. టోటల్ గా యూసేఫ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇక్కడ సింగిల్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి. ఇది బాస్కెట్ కౌంటర్ తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి ఇలా బాస్కెట్ కౌంటర్ ఇచ్చి విడదీయడం వల్ల చాలా లుక్ వస్తుందని ఇక్కడ వాల్ ప్యానెల్స్ కూడా తీసుకున్నారు.
మనకి సింక్ డిజైన్ కూడా చూడొచ్చు, అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు. ఈస్ట్ వైపు కదా కిటికీ ఇచ్చారండి. మనకి ఇంకా ఎఫెక్ట్స్ గ్రౌటింగ్ అయితే పెట్టించాలండి. ఎఫెక్ట్స్ ఒకసారి చూసారు కదా, గ్రౌటింగ్ అయితే కూడా చేయించాలండి. ఇక్కడ ఇచ్చిన డెక్లామ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. ఇంజెస్ యూజ్ చేశారండి, బొందులు కాకుండా ఇంజెస్ యూజ్ చేశారు. ఇవన్నీ కూడా పోపు డబ్బాలు పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ డిజైన్ కూడా చూడొచ్చు, ఒకసారి చూడండి. వర్క్ అయితే అంతా కూడా ప్లానింగ్ గా చేయించారండి. ఎక్కడ కూడా రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం మోడర్న్ గానే చేయించారు. ఈ ప్లాట్ఫామ్ కింద టోటల్ గా 5 బాస్కెట్స్ ఇచ్చారండి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ 3 బాస్కెట్స్ ఇచ్చారండి. మనకి ఇటు సైడ్ 2 బాస్కెట్స్ ఇచ్చారండి, పెద్ద పెద్దవి ఇచ్చారు. మనకు ఓవెన్ కానీ మిక్సీలు అవి పెట్టుకునే ప్లగ్ పాయింట్స్ అయితే చాలా ఎక్కువగా ఇచ్చారు. కిచెన్ అసలు టైట్ గా లేదండి, చాలా ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. చాలా ఫ్రీగా ఉందండి. మనకి ఇంట్లో చెప్పాలంటే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా హైలైట్ అవుతుందండి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ వ్యూ చూడండి, నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ యూజ్ అండ్ డెక్లైమ్ సీట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మనకు సౌత్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా అవుట్ సైడ్ డోర్ వచ్చి మనకి టేక్ డోర్ తీసుకున్నారండి. గుమ్మం మాత్రం గ్రానైట్ గుమ్మం అండి. మనకి ఇక్కడ వాష్ ఏరియా తీసుకున్నారు. మనకి అవుట్ సైడ్ వచ్చి ఒక 4 అడుగులు ప్లేస్ అయితే వదిలిపెట్టారండి. ఈస్ట్ వైపు నుంచి వచ్చి మనకి బ్యాక్ సైడ్ వర్క్ చేసుకుని వెళ్ళిపోవడానికి అయితే బాగుంటుంది. మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు, అలా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఇచ్చారండి. బిల్డింగ్ చుట్టువైపులో తిరగడానికి కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే వదిలేరు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎంత చెప్తున్నారన్న దానికోసం మాట్లాడుకుంటే డైరెక్ట్ బెల్లర్ చెప్పడం వచ్చి 87 lakhs చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి, 87 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, నెగోషియబుల్ అయితే ఉంది. అలాగే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందని, మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఈ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తారండి, మేమే దగ్గరుండి చూపిస్తామండి. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి, నీట్ గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, వాస్తు ప్రకారంగా మనకు హైట్లు ఇచ్చారండి. పక్క బిల్డింగ్ వచ్చి వాటర్ ట్యాంక్ హైట్లు ఇచ్చారు. దీనిపైన కావాలంటే ఇంకో 2 floors వరకు కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ మనకు వర్క్ వైజ్ అయితే చాలా బాగా 3 బిల్డింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ తీసుకుందాం అసలు మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.